ఎప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. నాకు ఇంకా గుర్తు, లైవ్ షోకి వెళ్ళా నా ఫస్ట్ 4 సినిమాల తర్వాత. దేవదాస్ బ్లాక్ బస్టర్, జగడమంత ఆడలా, రెడీ బ్లాక్ బస్టర్, మస్కా సూపర్ హిట్. ఫస్ట్ 4 సినిమాల్లో 3 పాజిటివ్ ఉన్నాయి, ఒకటి మాత్రం నెగిటివ్ అయింది. కానీ అప్పుడు లైవ్ కాల్స్ ఎదురు ట్రెండ్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను ఎవరు. సో ఇప్పుడు జగడం అనేది హిట్ ఆఫ్ ఫ్లాపా? మీరు ఫ్లాప్ అంటున్నారు, కానీ నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. యు నో వాట్ ఐ మీన్. సో అది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు, ఏంటి ఏది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అనేది తెలియదు. సో ఆంధ్రా కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరీర్లో ఇన్ని సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. ఆనెస్ట్ కూడా చెప్పాలి, ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నాం ఏంటి. ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా. సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకుంది ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం, చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఈ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో డైలాగ్స్ వింటారు దీంట్లో, ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది, యూనో. సో అలాంటి సినిమా ఆనెస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది. అండ్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బికాజ్ ఇంతమంది ఇంత పాజిటివ్, నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు, మీరే ఇంత రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 9 out of 10 పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద పెద్ద లెటర్స్ రాస్తున్నారు. సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ దే లవ్ దిస్ ఫిల్మ్ అనేది.